హాయ్ ఫ్రెండ్స్, ఎయిమ్స్లో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎవరు మిస్ అవ్వద్దు. 10th ఇంటర్ బీటెక్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి, మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని హెడ్డింగ్ అనిపిస్తుంది కదా. నోటిఫికేషన్ డేట్ ఆఫ్ అప్లోడింగ్ ఆఫ్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది చూపిస్తుంది. చూడండి, 7వ తారీఖు జనవరి నెల 2025లో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. మనం దీనికి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాలి. అలాగే 31/1/2025న ఆన్లైన్లో అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అవుతుంది. ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ అప్లై చేయండి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు. చూడండి, ఎగ్జామినేషన్ డేట్. ఇప్పుడు చూడండి, సెకండ్ పాయింట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఈ లింక్ ద్వారా వెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఎవరు మిస్ అవ్వద్దు. 10th క్వాలిఫికేషన్తో చాలా రేర్గా జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఎవరు మిస్ అవ్వద్దు అనమాట. అందరూ అప్లై చేసుకోండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఉండాలనైతే ఏమి చెప్పలేదన్నమాట. వీళ్ళు అప్ టు 40 years వరకు, అప్ టు 45 years వరకు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరు మిస్ అవ్వద్దు. క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. డేటా ఎంట్రీ జాబ్స్ అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు. మనకి ఇంగ్లీష్ వచ్చి డేటా ఎంట్రీ చేయడం వస్తే కనుక అప్లై చేసుకోండి. ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే మనకి అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ వచ్చేసి ఎగ్జామ్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత 3 days వర్కింగ్ డేస్ ఉంటాయి కదా, 3 days తర్వాత ఆన్లైన్లో అనేది ఈ వెబ్సైట్లో అనేది మీకు లింక్ అనేది పెడతారు. దాని ద్వారా అడ్మిట్ కార్డ్ అదే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఏది అనేది మీరు అన్నీ చెక్ చేసుకోండి. ఒకసారి అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా అన్నీ ఒకసారికి 2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. తర్వాత ఆన్లైన్లో మన అప్లికేషన్ ఫీజు అనేది సబ్మిట్ చేయాలి. ఓసీ క్యాండిడేట్స్ అయితే 3000 సబ్మిట్ చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు 2400 అనేది సబ్మిట్ చేయాలన్నమాట. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరు మిస్ అవ్వద్దు. ఈ నోటిఫికేషన్ ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ అప్లై చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళందరూ యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ ఫీజు అనేది మన నెట్ బ్యాంకింగ్ అయినా చేయొచ్చు, లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కూడా మనం పేమెంట్ అనేది చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కేటగిరీ వైజ్గా ఫీజు అనేది ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నెక్స్ట్ డేట్ అండ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇచ్చారు. మీకు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. అలాగే 26 February 2025 నుంచి 28 February 2025 వరకు ఉంటుంది. మీకు తెలుగులో ఉండదు అనమాట ఎగ్జామ్. ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ ఉంటుంది. ఇంగ్లీష్ అర్థమైద్ది అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి. ఎవరు మిస్ అవ్వద్దు. ఈ నోటిఫికేషన్ మళ్ళీ రాదనమాట. ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ అప్లై చేసుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది అనమాట. ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది. అలాగే ఎవరికైనా తెలియకపోతే రీచ్ అయ్యి వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే జాబ్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఉండాలి. జాబ్ చేయని వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది మనమే సచివాలయంలో కానీ నెట్ సెంటర్స్ కానీ వెళ్తే మీకు అనేది ఇస్తారు. దాన్ని ఫిలప్ చేసి మనం ఆన్లైన్లో అనేది అప్లోడ్ చేయాలన్నమాట, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది. తర్వాత చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే నేను ఇంటర్ బేస్ 10th బేస్ వరకే మీకు ఏమేమి జాబులు ఉన్నాయి అనేది చూపిస్తున్నాను. డిగ్రీ, బీటెక్, ఎంఏ, ఎంఎస్సి అన్ని క్వాలిఫికేషన్స్కి జాబ్స్ ఉన్నాయి అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు. ఇన్స్టిట్యూట్ అనేది పెద్దది,
ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ అప్లై చేసుకోండి. 12th క్వాలిఫికేషన్స్తో ఇన్ని జాబ్స్ ఉన్నాయన్నమాట. ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ అప్లై చేసుకోండి. కేటగిరీ వైజ్గా ఉన్నాయి, ఓసీ, జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రతి ఒక్కరికి జాబ్స్ ఉన్నాయన్నమాట. ఎవరు మిస్ అవ్వద్దు. 10th క్వాలిఫికేషన్తో జాబ్ నోటిఫికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసుకొని ఫీజ్ పేమెంట్ చేయండి. చేశాక మీకు అడ్మిట్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ద్వారా వెళ్ళి ఆ కార్డును అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక దాంట్లో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది, ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ అనేది రాయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్